Namaste, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. What happened in Bangladesh we are capable of doing in India as well. రాకేష్ టికాయత్ అనేసి ఒక ఉద్యమకారుడు ఎవరైతే రైతుల గురించి నేను పోరాడుతున్నా, రైతుల ఏవైతే చట్టాలు అప్పుడు తీసుకొచ్చిండ్రో మోడీజీ ఏవైతే చట్టాలు తీసుకొచ్చిండ్రో 2021 ఆ మధ్యలో, సో వాటికి అగెన్స్ట్గా పోరాడిన రాకేష్ టికాయత్ అయితే ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చిండు. అదేంటంటే వాట్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ ఇన్ ఇండియా. అంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కొట్లాట, చివరికి ఆ ప్రధాని ఎవరైతే షేక్ హసీనా ఉందో ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి కూడా కారణమైన ఆ కొట్లాటల్ని, అలాంటి కొట్లాటల్ని మేము భారతదేశంలో చేసి చూపిస్తాము అండ్ భారతదేశంలో ఉండే ప్రధానికి అలా పరిగెత్తిస్తామనేసి రాకేష్ టికాయత్ ఇక్కడ ఒక వార్నింగ్ అయితే మన కేంద్రానికి ఇచ్చిండు అనేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక నేషనల్ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. ఒక్కసారి ఆ మాటలు వినండి. बांग्लादेश में 15 साल से जो आदमी सत्ता पे काबिज है, विपक्ष के नेता साहब जेलों में बंद है, तो यही तो हाल होता है. अब वे सारे बंद है, उन्हें भागने का यहाँ सारे बंद है, यही हाल यहाँ होगा. ये ढूंढे नहीं मिल देंगे. जनता बहुत गुस्से में है. ये तो उस दिन जब ट्रैक्टर लेकर दिल्ली गए, ये ना बहका दिए कि लाल किले पे चल जाओ, अगर ये उस दिन पार्लियामेंट की तरफ कर सकते. वो तो 26 जनवरी थी, नहीं तो 25 लाख आज 26 జనవరి 2021లో లాల్ కిలా దగ్గర, అంటే మన రెడ్ ఫోర్ట్ దగ్గర జెండా వందనం జరిగిన తర్వాత జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండాని కూడా పీకి పడేసిండ్రు అన్నమాట. ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు కొంతమంది రైతు ఉద్యమం పేరుతోని వాళ్ళు వచ్చి ఈ జెండాని ఇదంతా పీకి పాడేసిండ్రు, మన జెండాని పక్కన పాడేసి ఖలిస్తానీ జెండాని అయితే ఎగరవేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు చేయడం మాకు చిన్న పనే, అంటే మా చేతుల్లో ఉన్న పనే. సో వాటిని మేము మళ్ళీ చేసి చూపిస్తాము అనేసి అయితే ఒక రకమైన హింట్. అండ్ రైతు ఉద్యమం మళ్ళీ మేము తీసుకొస్తాము అనేసి అయితే ఇంకో రకమైన వార్నింగ్ అయితే ఇక్కడ ఈ రాకేష్ టికాయత్ అయితే క్లియర్ కట్గా ఇచ్చిండు గవర్నమెంట్కి. అండ్ ఇందులో ఉద్దేశిస్తూ మాట్లాడిన స్టార్టింగ్లో అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గురించి మాట్లాడిండు. వెస్ట్ బెంగాల్లో ఎలా అయితే అక్కడ ప్రజలు ఉద్యమం చేస్తున్నారో అది అసలు ఉద్యమం కాదు, అసలు ఉద్యమం అంటే దాన్ని హైలైట్ చేసి మొత్తం ప్రపంచానికి చూపెడుతున్నారు మీరు, ఇది ఉద్యమం కాదు అనేసి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వెస్ట్ బెంగాల్లో ఒక చెల్లి పాపం ఆమె పైన రేప్ చేసి ఆమెను అత్యాచారం చేసి చంపేసిండ్రో ఆ చెల్లికి సపోర్ట్గా ఎవరైతే డాక్టర్లు మిగిలిన వెస్ట్ బెంగాల్ వాళ్ళందరూ కోల్కత్తా మొత్తం రోడ్డుపైకి వచ్చి అక్కడ 144 సెక్షన్ పెట్టినా, వివిధ సెక్షన్స్ పెట్టినా కూడా గుమిగూడవద్దు, గుంపులుగా అక్కడ తిరగవద్దు అనేసి చెప్పినా కూడా అవేం పట్టించుకోకుండా కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చేసిండ్రు. రోడ్లపైకి వచ్చేసి మమతా బెనర్జీకి అగెన్స్ట్గా వాళ్ళు అక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని వాయిస్ రేస్ చేసిండ్రు. వాళ్ళకి ఫస్ట్ నేను సెల్యూట్ చెప్తున్నాను, అది నిజమైన ఉద్యమం. కానీ అది అసలు నిజమైన ఉద్యమం కాదు. మీరు శాంతిపూర్వకంగా ఉద్యమం చేయాలి అండ్ దీన్ని మీరు నేషనల్ మీడియాకు అండ్ ఇంటర్నేషనల్ మీడియాకి చూపిస్తున్నారు, ఇదంతా ప్రోపగండా లాగా ఉంది అనేసి అయితే ఈ రాకేష్ టికాయత్ అనేసి ఈ ప్రోపగండా యాక్టివిస్ట్, ఈ టూల్ కిట్ సభ్యుడు ఇవన్నీ అంటున్నాడు అన్నమాట. సో మీరు కావాలంటే మాతో జాయిన్ అవ్వండి, మనం ఢిల్లీలో ప్రొటెస్ట్ చేద్దామనేసి. కానీ మమతా బెనర్జీని మీరు ఎందుకు ఆమెని కార్నర్ చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి ఆమె అక్కడ పాలిస్తుంది, అలాంటి ఆమె పైన మీరు ఇలాంటి మాటలు అంటున్నారు అనేసి అయితే ఈయన చెప్పుకోవడం జరిగింది. అంటే మమతా బెనర్జీ ఇలాకాలో జరిగితే ఒక రకంగా, అదేదో ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో లేకపోతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరిగితే ఒకలాగా, కర్ణాటకలో ఇంతకుముందు జరిగినప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండేది కాబట్టి అక్కడ వాయిస్ని రేస్ చేసిన ఇదే సభ్యులు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం అక్కడ ఏం జరిగినా కూడా మాకు సంబంధం లేదు, అసలు అక్కడ ఏం జరగలేదు అన్నట్టు మాత్రం బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా శవాల మీద చిల్లర ఏరుకునే బ్యాచ్, పేలాలు ఏరుకునే బ్యాచ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో బీజేపీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న శవం కనిపించినా కూడా వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ బయటికి లాగి ఫలానా క్యాస్ట్కి సంబంధించిన వాడు చనిపోయాడు మీ రాష్ట్రంలో, మీ సీఎం
ఎవరున్నా కూడా బీజేపీ వాళ్ళు రిజైన్ చేయాలి అనేసి కోరుకున్న టూల్ కిట్ సభ్యులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ మమతా బెనర్జీని వెనకేసుకొని వస్తున్నారు. జరిగింది అత్యాచారం ఎంత బ్రూటల్గా చేశారన్నది మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది, భారతదేశంలో ఇలా చేస్తున్నారు అని. సో ఒక విధంగా ఇది మంచిదే, ఎందుకంటే జరిగిన దానికి న్యాయం అక్కడ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఆమెనే రోడ్డు పైన నడుచుకుంటూ వస్తూ వాయిస్ రేస్ చేస్తుంది, స్లోగన్స్ ఇస్తుంది. ఎవరికి అగేన్స్ట్గా? ఆ ప్రాంతానికి, ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఆమెనే, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే. అంటే ఈ మహాతల్లి, ఈ మమతా బేగం ఎవరికి అగేన్స్ట్గా ఇక్కడ వాయిస్ రేస్ చేస్తుంది? జరిగింది ఆమె హయాంలోనే, ఆమె కనుసన్నల్లో జరిగింది. టీఎంసీ వర్కరే చేశాడు, టీఎంసీకి అతనికి లింక్స్ ఉన్నాయి. లింక్స్ ఉన్నా కూడా వాడిని శిక్షించాలి, వాడిని స్పాట్లో లేపేయాలి. నిర్భయ పైన ఎలా అయితే జరిగిందో, దాని తర్వాత మన హైదరాబాద్లో ఒకటి దిశ అనేసి ఒక జరిగింది అత్యాచారం. సో అతన్ని మన సార్ ఎలా అయితే లేపేసిండ్రో, సో అలాంటి యాక్షన్ అయితే తీసుకోవాలి. ఓకే, కానీ సజ్జనార్ సార్ చేసిన ఏదైతే పని ఉందో అలాంటి పనులు చేయడానికి మాత్రం ఈ మమతా బెనర్జీ మేడంకి, వాళ్ళ టీంకి చేతులు రావట్లేదు. టీం అంటే అక్కడ పోలీసులు అన్నమాట. పోలీసులు ఎవరికి రక్షణగా ఉండాలి? బాధితులకు. కానీ ఇక్కడ బాధితుల పక్షాన కాకుండా ఎవడైతే వేధించిండో, ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో ఆ గ్రూప్ మొత్తాన్ని రక్షించాలి. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇజ్జత్ పోవద్దు అనేసి ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ పోయింది, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇజ్జత్ మొత్తం పోయింది. రావణ దహనం చేసినట్టు మమతా బెనర్జీని అప్పటిదాకా రెస్పెక్ట్ చేసిన ప్రతి ఒక్క బెంగాలీ ఆమె విగ్రహాల్ని తయారు చేసి, ఆమె బొమ్మల్ని తయారు చేసి కాల్చేస్తున్నారు. దసరా ఇంకా 2 months ఉంది మనకు. కాకపోతే ఆ 2 monthsకి ముందే ఈ ఎవరైతే తాటకి ఉందో ఈ తాటకి యొక్క బొమ్మల్ని కాల్చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు అనేసి అయినా సిగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళతోని, ఈ టూల్ కిట్ గాళ్ళతోని ఇలాంటి వీడియోలో మాట్లాడిస్తుందన్నమాట. సో భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తాము. బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో అలాంటి పరిస్థితులు తీసుకొస్తాము. బంగ్లాదేశ్లో ఏదైతే షేక్ హసీనా పారిపోయిందో అలా ఇక్కడ మోడీజీ పారిపోయేటట్టు మేము చేస్తాము అనేసి ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు మణిశంకర్ అయ్యర్ ఈయన కూడా కాంగ్రెస్ నేత, సో ఈయన కూడా మాట్లాడడం జరిగింది. అండ్ చాలామంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరేమంటారు? ఎందుకంటే భారతదేశం ఇప్పటికే సేఫ్గా ఉందా లేదా? ఎందుకంటే మోడీ హయాంలో భారతదేశం సేఫ్గా ఉంది అనేసి నేను అనుకుంటున్నా. మరి సేఫ్గా ఉందా లేదా అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తే ఫస్ట్ మమ్మల్ని ఓడించి మమ్మల్ని చంపి వెళ్ళాలి అనేసి ఒక ఆర్మీ జవాన్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. అలాంటి ఆర్మీ జవాన్లు మన దేశం కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉండగా మన భారతదేశంలో ఉన్న కొంతమంది దేశభక్తులు, కొంతమంది పోలీసులు, కొంతమంది జవాన్లు రెడీగా ఉండగా, కొంతమంది రాజకీయ నాయకులు అండ్ మీలాంటి వాళ్ళు రెడీగా ఉండగా అలాంటి పరిస్థితులు, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు భారతదేశానికి వస్తాయా? కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.